Psalms chapter 50, verse 15. And call upon me in the day of trouble. I will deliver you, and you shall glorify me. I will deliver you, and you shall glorify me. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, నీవు కష్టంలో, నష్టంలో, ఇబ్బందిలో, ఇరుకులో ఉన్నప్పుడు నన్ను పిలువు, నాకు మొరపెట్టుకో. అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను ఆ ఇబ్బంది నుండి. అప్పుడు నువ్వు మరి అనేక మంది ఎదుట సాక్ష్యం చెప్పుకొని, దేవుడు నాకు ఇలా మేలు చేశారు, మరి నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు మొరపెట్టుకున్నాను, విశ్వాసంతో దేవునికి మొరపెట్టాను, ఆయన నన్ను ఇలా విడిపించాడు, అలా విడిపించాడు అని చెప్పి ఆయనకి అనేక మందికి సాక్ష్యం చెప్పుకోవటం, వారి ఎదుట దేవుని మహిమపరచటం చేస్తే దేవుడు సంతోషించేవారుగా ఉంటారు. మనకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇరుకులో ఇబ్బందిలో ఉంటే నేను హెల్ప్ చేశాను అనుకోండి, మరి జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అయిన మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళకి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకపోతే బాధపడుతూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మరి మన తండ్రి హృదయం కలిగినటువంటి వాడు కాబట్టి నా బిడ్డ నాకు థ్యాంక్స్ చెప్పుద్దా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారట.